నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 7 అధికారులపై విచారణ జరగనుంది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాలపై విచారణ చేపట్టే అధికారిగా ఏపీ బాయిలర్ల డైరెక్టర్ బి ఉమా మహేశ్వరరావును నియమించారు. ప్రెజెంటింగ్ అధికారిగా ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు వ్యవహరించనున్నారు. ఈ విచారణ 3 నెలల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. కల్తీ లడ్డు కేసులో సిట్ చేపట్టిన సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ వైష్ణవి డైరీలో లంచాల చెల్లింపుల వివరాలున్న ఒక డైరీ లభ్యమైంది. ఈ డైరీలో ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగంతో పాటు వివిధ శాఖల్లోని అధికారులకు ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలిచ్చారు, నెలవారీ మామూళ్లు ఎంత సమర్పించుకున్నారో వివరంగా నమోదు చేసినట్లు సిట్ గుర్తించింది. లైసెన్సులు, నవీకరణల్లో జరిగిన అక్రమాలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావుతో పాటు ఎన్ శివశంకర్ రెడ్డి, బి రమేష్ బాబు, మేడిచెర్ల సత్యనారాయణ, ఎంవీఎల్ నరసింహరాజు, టి సుబ్బయ్య, పి రాంబాబులపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరిపై విచారణ జరగనుంది? మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మాధవి, ఇప్పటికే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణ పూర్తి చేసి తుది ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితులను ఈ కేసులు అయితే చేర్చడం కూడా జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా సిట్ విచారణ పూర్తయిన తర్వాత ట్రయల్స్ కోర్టులో ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కేసు ట్రయల్స్ దశలో ఉంది. ఛార్జ్ షీట్ అనంతరం దీనిపైన ఏపీ ప్రభుత్వం నుంచి కూడా దినేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కూడా ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పైన కూడా శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి కూడా దీనిపైన వివరణ సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా దీనిపైన వివరణ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే ఈ సమాధానాలపై విచారించడానికి ఏపీ బాయిలర్ల డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేసింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి ఆ తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఉంటుంది. అలాగే ప్రెజెంటేషన్ అధికారిగా కూడా ఫ్యాక్టరీస్ డైరెక్టర్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు పేరును కూడా ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ మొత్తం ఈ అధికారులు 7 మంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిపైన విచారణ కొనసాగుతుంది. తిరుపతి జిల్లాలోని పునబాకలోని వైష్ణవి డైరీ ప్రధానంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆ డైరీ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణల పైన అంటే రిటైర్డ్ అంటే అప్పట్లో పనిచేసిన రిటైర్డ్ చీఫ్ ఇన్స్పెక్టర్
కర్రీ పరమేశ్వరరావు సహా మొత్తం 7 అధికారులపై ప్రస్తుతం క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన వాళ్ళు సంజాయిషి ఇచ్చిన నేపథ్యంలో ఆ సంజాయిషిని పరిశీలించడానికి ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైష్ణవి డైరీ సంబంధించి లైసెన్సుల జారీ గాని, అలాగే ఇతర ధ్రువపత్రాలు గాని, అలాగే అక్కడ ఏదైతే తనిఖీలకు సంబంధించి కానీ వీటన్నిటిపైన ఈ అధికారులు మామూలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు అయితే ప్రధానంగా సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లుగా కూడా తెలుస్తోంది. అప్పట్లోనే నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన కర్రీ పరమేశ్వరరావు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శివశంకర్ రెడ్డి, అలాగే రిటైర్డ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రమేష్ బాబు, బాయిలర్స్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మేడిచెల్ల సత్యనారాయణ, అలాగే ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్వే నరసింహరాజు, సుష్మా, రాంబాబు అంటే మొత్తం 7 మంది అధికారులపైన ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సిట్ అధికారుల హోదాల్లో కూడా ఈ వైష్ణవి డైరీ సంబంధించి ఒక డైరీ అంటే ఒక బుక్ ఒకటి దొరికి అందులో ఈ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ విభాగానికి సహా వివిధ శాఖల్లోని ఏ అధికారికి ఎప్పుడెప్పుడు ఎంతెంత లంచాలు ఇచ్చారనేది, అలాగే నెలవారీ మామూలు ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆ డైరీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన సమగ్రంగా ఇది అధికారుల వివరణ అనంతరం వారి పైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఈ కమిటీ నియామకం అయితే జరిగింది. ఈ కమిటీ 3 నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఆ 7 మంది అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.